కీర్తికి గారెలు తినాలనిపించడంతో అప్పుడు తులసి కీర్తి కోసం అని చెప్పి గారెల పిండి రుబ్బుతూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి వచ్చిన విశాలాక్షి, అమ్మ తులసి, నువ్వు పిండి రుబ్బుతున్నావేంటి అని అంటూ ఉంటే, నాకు గారెలు తినాలనిపించింది అత్తయ్య గారు, అందుకే పిండి రుబ్బుతున్నాను అని అంటూ ఉంటే, నీకు గారెలు తినాలనిపిస్తే ఎవరో ఒకరు చేసిస్తారులే, నువ్వు ఇలా కష్టపడ్డావేంటి, లే ముందు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. దాంతో అక్కడికి వచ్చిన సిద్ధు, అమ్మ తులసి ఇప్పుడు అసలే కడుపుతో ఉంది, తనతో పనులు చేయించడం ఏంటి, నేనే గారెల పిండి రుబ్బుతానులే అమ్మా అని చెప్పి, నువ్వులే తులసి, ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా అంటూ తులసిని పక్కకు తప్పుకోమని చెప్పి సిద్ధు పిండి రుబ్బుతూ ఉంటాడు. విశాలాక్షి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సిద్ధు, తులసి అలా చూస్తూ నిలబడపోతే కాస్త ఇలా వచ్చి ఆ పిండిని తొయ్యొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. తులసి సిద్ధు పిండి రుబ్బుతూ ఉంటే పిండిని తోస్తూ ఉంటుంది. అలా సైలెంట్గా ఉండకపోతే సరదాగా ఏదైనా పాట పాడొచ్చు కదా, సరే నేనే పాడతానులే అని చెప్పి సిద్ధు ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటే అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సిద్ధు తులసితో, తులసి బోర్ కొడుతుంది, సరదాగా ఒక పని చేద్దాము, ఈ పిండి నేను రుబ్బుతానులే కానీ నేను ఒక లెటర్ చెప్తాను, అది రాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి సిద్ధు చెబుతూ ఉంటే లెటర్ రాస్తూ ఉంటుంది. మొదటి చూపులోని మీరు నన్ను ప్రేమించారు, నాకు కూడా మీ మీద బోలెడంతా ప్రేమ ఉన్నా కూడా కావాలని మీ పైన కోపం నటించాను, నెమ్మదిగా ఆ కోపం అంతా పోయి ఇప్పుడిప్పుడే ప్రేమ బయటకు వస్తుంది అని చెప్పి ఇట్లు తులసి అంటూ తులసి లెటర్ రాసినట్టుగా సిద్ధు చెబుతూ ఉంటే తులసి రాస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ లెటర్ నేను రాసినట్టుగా నా పేరు రాయమంటున్నారు అని తులసి అంటూ ఉంటే, నువ్వెలాగో నీ మనసులో ఉన్నది డైరెక్ట్గా చెప్పవు కదా తులసి, అందుకే నేనే అలా రాయమంటున్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో చాలేండి అని చెప్పి తులసి సిద్ధుని కొడుతూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా సరసాలు ఆడుకోవడం చూసి కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సిద్ధు అది కడుపుతో ఉందనేసరికి నువ్వు దాని మీద ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నావు, రేపు ఆ బిడ్డ కూడా పుట్టేస్తే మీ ఇద్దరి బంధం మరింత బలపడుతుంది, నా జీవితం శాశ్వతంగా నాశనం అయిపోతుంది, ఎట్టి పరిస్థితులను దాని కడుపున ఆ బిడ్డ పుట్టకూడదు, అలా పుట్టకూడదంటే ఆ గారెల పిండిలో దానికి అబార్షన్ అవ్వడానికి మందు కలపాలని చెప్పి కనిష్క అనుకుంటుంది. ఇక ఆ తర్వాత కనిష్క తులసి ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తూ, నిజంగానే ఈ తులసి ప్రెగ్నెంటేనా, ఒకవేళ నిజంగా ప్రెగ్నెంట్ అయితే నా జీవితం నాశనం అవుతుంది, ఎట్టి పరిస్థితులను దాని బిడ్డ బతకూడదు అని చెప్పి కావాలని అబార్షన్ అవ్వడానికి మందు తీసుకువస్తుంది. సిద్ధు పిండి రుబ్బడం పూర్తయిన తర్వాత తనకు ఫోన్ రావడంతో పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ గారెల పిండిలో అబార్షన్ అవ్వడానికి మందు కలిపేస్తుంది. మరోవైపు తులసి కీర్తి ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు కనిష్క గారెల పిండిలో అబార్షన్ అవ్వడానికి మందు కలిపేసి సిద్ధు దగ్గరికి వస్తుంది. సిద్ధు, అసలు నువ్వు తులసి ఇద్దరు ఒకటవ్వడం ఏంటి, తులసికి కడుపు ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, ఏం చెప్పమంటావు కనిష్క, తులసికి నా మీద ఎంత ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను బయట పెట్టకుండా ఎప్పుడు కూడా నా మీద కోపాన్ని ప్రదర్శించేది, కానీ మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒకరోజు రాత్రి వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో మేమిద్దరం కూడా ఒకటయ్యామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క, ఏంటి అంత సడన్గా తులసికి నీ మీద ప్రేమ పుట్టిందా, నేను నమ్మను అని చెప్పి అంటూ ఉంటే, ఈ విషయం తులసిని అడిగి తెలుసుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ తర్వాత కూర్చొని ఉన్న తులసి దగ్గరికి సిద్ధు వస్తాడు. తులసి, నీకు కడుపులా వచ్చిందని కనిష్కకు అనుమానం మొదలైంది, అందుకే మనమిద్దరం ఒకటయ్యామని ఒక కట్టు కథ అల్లి చెప్పాను, దయచేసి నువ్వు కూడా అదే కట్టు కథను కంటిన్యూ చేయి, లేకపోతే కనిష్కకు మన మీద అనుమానం వస్తుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో కనిష్క అక్కడికి వచ్చి తులసితో, అవును తులసి, అసలు మీ ఇద్దరికి ఎప్పుడు కూడా ఇంట్లో కార్యం ఏర్పాటు చేయలేదు, మరి అటువంటప్పుడు మీ ఇద్దరు ఎలా ఒకటయ్యారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనిష్కతో తులసి,
ఈ మధ్య మేమిద్దరం కలిసి అలా సరదాగా సినిమాకు వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బాగా వర్షం పడుతూ ఉంటే వర్షంలో తడిచి రావడం ఎందుకులే అని అక్కడ ఒక షెడ్ కనిపిస్తే ఇద్దరం కూడా ఆ షెడ్ కింద నిలబడ్డాము. ఇద్దరం అలా దగ్గరగా నిలబడి ఒకరి కళ్ళలోకొకరం ప్రేమగా చూసుకుంటూ ఉండగా ఇంతలో సడన్గా ఉరుములు వస్తున్నాయి. ఇక దాంతో భయపడిపోయిన నేను సిద్ధు గారిని కౌగిలించుకున్నాను. అలా ఆ రాత్రి వర్షంలో మేమిద్దరం కూడా ఒకటయ్యామని చెప్పి తులసి కనిష్కకు కట్టు కథ అల్లి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అది విన్న తర్వాత కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. సిద్ధు కూడా ఇదే చెప్పాడు అంటే తులసి చెప్పేది సిద్ధు చెప్పేది నిజమే అన్నమాట. నిజంగానే అది కడుపుతో ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బిడ్డ బతకూడదు అని చెప్పి కనిష్క అనుకుంటుంది. ఎలాగో ఆ గారెల పిండిలో నేను అబార్షన్ అవ్వడానికి మందు కలిపాను కదా, అది తిన్న వెంటనే దానికి కడుపు నొప్పి మొదలవుతుంది, ఆ తర్వాత అబార్షన్ జరుగుతుంది అని చెప్పి కనిష్క ప్లాన్ చేస్తూ ఉంటుంది. సిద్ధు పిండి రుబ్బిన తర్వాత ఆ పిండిని తులసి కిచెన్లోకి తీసుకుని వెళ్ళి గారెలు వేస్తూ ఉంటుంది. ఇక అలా గారెల స్మెల్ వస్తూ ఉండడంతో కీర్తి, అబ్బా తులసి, నువ్వు ఇలా గారెలు చేస్తూ ఉంటే ఎంత గుమగుమలాడిపోతుందో తెలుసా, ఎప్పుడెప్పుడో ఆ గారెలు తిందామా అని చెప్పి నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక అలా గారెలు చేయడం పూర్తయిన వెంటనే వదిన, ఒక 2 నిమిషాలు బాగా వేడిగా ఉన్నాయి, కాస్త అయిన తర్వాత తిందో కానీ అని చెప్పి తులసి కీర్తికి ఆ గారెలు ప్లేట్లో పెట్టించి లాన్లో కూర్చోమని చెబుతుంది. ఇక ఆ ప్లేట్ పట్టుకొని కీర్తి లాన్లో కూర్చొని సరదాగా కాసేపు హరీష్తో మాట్లాడతామని చెప్పి హరీష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కనిష్క పక్కకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, నిజంగానే తులసి ప్రెగ్నెంట్ అమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తులసి బిడ్డ బతకూడదని చెప్పి అది గారెలు చేస్తూ ఉంటే ఆ గారెల పిండిలో అబార్షన్ అవ్వడానికి మందు కలిపాను అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలు తులసి వినేస్తుంది. కీర్తి గారెలు తినపోతూ ఉండగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కీర్తి తింటున్న గారెల్ని తులసి నెట్టి పడేస్తుంది. ఏమైంది తులసి అని చెప్పి కీర్తి అడగడంతో ఆ గారెల పిండిలో విషం కలిసింది వదిన, ఒకవేళ నువ్వు కానీ అది తినుంటే నా మేనల్లుడికి ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇదంతా ఎవరు చేశారు తులసి అని చెప్పి అంటూ ఉంటే ఆ కనిష్క చేసింది వదిన, నేను ఇప్పుడే వస్తాను అంటూ కీర్తిని అక్కడ కూర్చోబెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఫోన్ మాట్లాడుతున్న కనిష్క దగ్గరికి వస్తుంది. ఇక కనిష్క తులసిని చూడగానే కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావని అంటూ ఉంటే నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు, కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ఇంత కుట్ర చేస్తావా అంటూ తులసి కనిష్క జుట్టు పట్టుకొని 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. నన్నే కొడతావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటే నిన్ను కొట్టడం కాదు, ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే చంపేస్తాను. ఏ మామయ్య గారు అయితే నిన్ను ఇంటికి తీసుకొచ్చారో ఆ మామయ్య గారితోనే నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటిస్తానంటూ తులసి కనిష్కకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు జాను జై ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ జై, నువ్వు ఇక్కడే ఉండు జాను, డాక్టర్ ఉన్నారేమో నేను చూసి వస్తానంటూ లోపలికి వెళ్తాడు. ఇక అప్పుడే జైకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ జానుని చూసి, హాయ్ మేడం, ఇప్పుడు మీ హస్బెండ్కి ఎలా ఉంది అని చెప్పి, అది చాలా పెద్ద ప్రాబ్లం మేడం, ఆయనకు మరొకసారి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే ఆయనకున్న ప్రాబ్లం సెట్ అవుతుందని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడ మేడం అని చెప్పి ఆయన అంటూ ఉండగా ఆ డాక్టర్ వెనకాల నిలబడి ఉన్న జై, నేను ఇక్కడే ఉన్నాను అంటూ, నాకే షాక్ ట్రీట్మెంట్ ఇస్తావారా, నేనంటే ఏంటో చూపిస్తాను రా అంటూ ఆ డాక్టర్ని బలవంతంగా గదిలోకి లాక్కుపోయి, ఏంటి నాకు ప్రాబ్లం ఉందా, నాకు షాక్ ట్రీట్మెంట్ అవసరమా అని చెప్పి అలా ఆ డాక్టర్ని కూర్చోబెట్టి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే జై నిజ స్వరూపం కళ్ళారా చూసి జాను భయంతో వణికిపోతూ ఉంటుంది. సార్, ఏంటి సార్ ఇది అని జాను అంటూ ఉంటే, జాను, నీకు నా మీద అనుమానం ఏంటి, ఏదైనా ఉంటే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా అని చెప్పి
జై జాను మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక జానుని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత జై తన నిజ స్వరూపాన్ని జాను ముందు బయట పెడుతూ, ఇన్ని రోజులు ఏ నిజమైతే నీకు తెలియకూడదని నేను జాగ్రత్త పడ్డాను, ఇకపై ఆ నిజం నీకు తెలిసిపోయింది కాబట్టి నేను ఇక నాలాగా ఉండొచ్చు అనమాట, నీ ముందు నటించాల్సిన అవసరం లేదనమాట అంటూ, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నాను, ఇకపై నీ దగ్గర ఫోన్ కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పి జై బలవంతంగా జాను దగ్గర నుండి ఫోన్ని లాగేసుకుంటాడు. చూడు జాను, నువ్వు సంతోషపడినా బాధపడినా అదంతా కూడా కేవలం నా గురించి అయి ఉండాలి, రెండవ వ్యక్తి గురించి నువ్వు ఆలోచించడం నేను సహించలేను, భరించలేనంటూ జై తన నిజ స్వరూపాన్ని జాను ముందు బయటపెట్టడంతో ఇక జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.